బతుకురని చెప్పిన మాట విన్నరా? అయినా పర్వాలేదు. ఈ ఊరు లోపల కాపులు కరణాలు కమ్మెలోదర సార సాకరణ సబ్బండ వర్ణం కుల విధములే అనుకుంటా ఎవరి చేతుల్లో కన్న నా కన్న బిడ్డను పెట్టి వాళ్ళని సాధకమంటని చెప్పి ఆనాడు మరి బిడ్డలు దాసవాన్ని గండాల పుట్టిరంటే మేము చదువుకుంటే రేపు రేపటికల్లా మా గండం అయితే కావచ్చు. మా ప్రాణం వెళ్ళిపోతుంది. ఈ బిడ్డ పాడవాడ ఈ బిడ్డ మేము చేతపట్టమంటున్నావా? అట్లా ఊరు మొత్తం ఎవరు చేతపట్టపోతే రాజాడు రాజుడు మీరవా. అయ్యో భగవంతా, ఎవరి ఇంటికి కానీ నా బిడ్డను చేతపడతలేరు. నా బిడ్డ చచ్చిపోతే కావచ్చు పాలకోవడానికి నా బిడ్డ పాతలాడదాన్ని భగవంతా. మరి ఎవరు చేతపట్టకపోతే నా బిడ్డ బతికది కావచ్చు. బిడ్డని ఎత్తుకుంటేనేమో నా ప్రాణం మాత్రం కావచ్చు. అప్పుడు రాజు మరలచ్చింది. ఇంటికి వచ్చినాక తర్వాత ఆలోచన పరవాడుతుంది. ఎట్లా బిడ్డ చచ్చిపోతుందో మేము చచ్చిపోతాం ఆలోచన పరవాడుగా. మరి ఎంతైనా కానీ శివసేన మహారాజుకు తోడముడిన చెల్లె చెల్లె వీధికి మాత్రం కొట్టుకుండే తోడముట్టిన చెల్లె ఎక్కడ కాదు అక్కడ రత్నంగిరి పట్నం. రత్నంగిరి పట్నం లోపల బావ రత్నంగిరి మహారాజు తోడబుట్టిన చెల్లె రత్నమాల. మరి ఎంతైనా కానీ ఎవరు కాదన్నా కానీ నా తోడబుట్టిన చెల్లె అయితే నన్ను కాదనవదు. నా కన్న బిడ్డను తీసి నా చెల్లె చేతిలో పెడతాను అనుకున్నదమ్మా. మరి ఎంతైనా కానీ నా తోడబుట్టిన చెల్లె నన్ను కాదంటదా అని చెప్పి కొండంత ఆశ కొద్ది మేము వచ్చాక మా బిడ్డను చూసుకోమని చెప్పి భార్య భర్తలాడా భార్య భర్తలాడా రత్నగిరి మహారాజుడు వాడు తాగుడుకు అలవాటు, వినుడుకు అలవాటు, జూదానికి అలవాటు. మరి ఆ తాగి తిరుగుకుంటా జూదం ఆడితే జూదం లోపల ఇవుడు రాజ్యం దేశం ఓడగొట్టుకున్నాడ. రాజ్యం ఓడగొట్టుకున్నాక దేశం ఓడగొట్టుకున్నాక తర్వాత ఊళ్ళో ఉన్న ప్రజలు తన్ని తరవేత్త ఇవుడు ఊరుకు కట్టగడము ఏడకములు గురి చేసుకొని వాళ్ళ గర్భాన ఒక్కగానే ఒక్క కొడుకాట. ఆ కొడుకు పేరే మణికంఠ మహారాజు. ఆ కూడా ముగ్గురు వచ్చి ఆ గుడిసేసుకుని గుడిసె పడుతున్నాడ. అదే గుడిసెకాడికి ఇద్దరు భార్య భర్తలు శివసేన మహారాజు సీతాదేవి తొడబుట్టిన సెల్లె గుడిసెకాడికి వచ్చిండ్రు. గుడిసెకాడికి వచ్చి తొడబుట్టిన సెల్లెలు ఎట్లా వెళ్తా ఉన్నాడు. అయ్యో సెల్లెలా సెల్లెలా సెల్లెలా
సెల్లెల ఆ రత్నం వాళ్ళని తోడబుట్టిన అన్నగా నేను వచ్చిన సెల్లె ఒక్కసారి తలుపు తీసి నా సెంతకు రావమ్మా సెల్లె ఒకసారి బంద్ చేసా వీడియో బంద్ చేసా లేవా